ఒక హై లెవెల్ ప్రాంక్ అనమాట. అది ఏం ప్రాంకో మీరు ఆల్రెడీ తమ్నెల్లో చూసారు, మళ్ళీ ఒకసారి చూపిస్తా. సో ఇది కనిపిస్తుంది కదా, గన్నే కాదు మన దగ్గర, బుల్లెట్ షెల్స్ ఉన్నాయి, బుల్లెట్స్ కూడా ఉన్నాయి. సో ర్యాండమ్ గా పిలుద్దాం, అని పిలిచేసి అని మాటల్లో పెట్టి ఈ గన్ను ఈ బుల్లెట్లు దాంట్లో పెడతాం. అరే నీ అబ్బా, ఒక కానిస్టేబుల్ వస్తాడు అనమాట. కానిస్టేబుల్ కంటే డేంజర్ యాక్టింగ్ ఉంటుంది. సో మా ఆడొస్తాడు, నేను ఒకసారి అయితే మనం చూపిస్తా. దాంట్లో దొరికిన తర్వాత దానికి నువ్వు మొత్తం అసలు నీ డ్యూటీ చూపించేసి దాని మీద క్రైమ్ చేసిన వాళ్ళు. నన్ను ఒకసారి ఒక పోలీసు వాళ్ళతో అక్కడ కొట్టించారు, గుర్తుందా? సార్ నువ్వు నడురా, ఏంట్రా మేడం, ఏంట్రా మేడం, నువ్వు నార్మల్ గా స్టైల్ గా పుట్టిన వాళ్ళకి స్టైల్ గా తయారైనా నువ్వు. అయ్యా బాబు, పిల్ల బిజీ ఉంది, అన్ని చేస్తున్నావు ఇప్పుడు. మీరు ఎవరో తెలియదు, డిపార్ట్మెంట్ అని చెప్పుకోవాలా మేము మీకు? మనకు తెలియదు కదా అన్న. ఎందుకు అన్నా మేము ఈయన ఉంటాం, మేము ఈయన ఉంటాం. ఓకే సార్, బ్యాగ్ లో ఉన్నదానా ఆఫీస్ కి పార్టీ ఉందంటే వెళ్ళమే, పార్టీ ఉందంటే వెళ్ళమే. నార్మల్ అది ఏమో వీళ్ళ ఫ్రెండ్, అది ఏమో వీళ్ళ ఫ్రెండ్. నాకేం సంబంధం లేదన్నా, ఏమో తీసుకోవచ్చు, తీసుకోవండి అన్న. నాకేం తెలియదు అన్న. అవి ఎన్నో ఎడికెళ్ళి సో హాయ్ గైస్, ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, ఈరోజు అయితే ఒక హై లెవెల్ ప్రాంక్ అనమాట. అది ఏం ప్రాంకో మీరు ఆల్రెడీ తమ్నెల్లో చూసారు, మళ్ళీ ఒకసారి చూపిస్తా. సో ఇది కనిపిస్తుంది కదా, ఇదైతే గన్ అనమాట. అంటే చూడడానికి బొమ్మ గన్ అనుకుంటారేమో, కాదు, రియల్ గన్. ఇది రియల్ గన్. సో ఇది ఇప్పుడు మనం ఎట్లా చేస్తున్నాము అంటే, గన్నే కాదు మన దగ్గర, బుల్లెట్ షెల్స్ ఉన్నాయి, బుల్లెట్స్ కూడా ఉన్నాయి. సో దీన్ని ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, మన 100 రూపీస్ ఆర్టిస్ట్ గారు ఎప్పుడు ఒక బ్యాగ్ వేసుకొని వస్తాడు కదా. సో అని ఇప్పుడు పిలుద్దాం, ర్యాండమ్ గా పిలుద్దాం, అని పిలిచేసి అని మాటల్లో పెట్టి ఈ గన్ను ఈ బుల్లెట్లు దాంట్లో పెడతాం. అరే నీ అబ్బా, దాంట్లో పెట్టేసి మన నుండి ఇప్పుడు ఒక కానిస్టేబుల్ వస్తాడు అనమాట. కానిస్టేబుల్ కంటే డేంజర్ యాక్టింగ్ ఉంటుంది. సో మా ఆడొస్తాడు, నేను ఒకసారి అయితే మనం చూపిస్తా. సో మనోడు ఆల్రెడీ డిపార్ట్మెంట్ కి ప్రిపేర్ అయ్యే మనిషి. సో ఇప్పుడు మనోడు హై లెవెల్ యాక్టింగ్ చూపిస్తాడు. మన సాయి భాయ్ అని మా సీనియర్ సనత్ నగర్, మా స్పోర్ట్స్. సో ఇప్పుడు అయితే ఏం లేదు భాయ్, మనల్ని పిలిపిస్తాం. మనం దాంట్లో ఇంకో ఈ బుల్లెట్లు ఉంటాయి, గన్ను ఉంటుంది. నువ్వు నార్మల్ రౌండింగ్కి వచ్చినావు, ఇక్కడ మేము కొంచెం ఏరియా బాగాలేదు, అసలు మీరు ఎందుకున్నారు ఇక్కడ ఏంది అని మమ్మల్ని చెక్ చేయి, మమ్మల్ని కొట్టు. ఇక నెక్స్ట్ దాంట్లో దొరికిన తర్వాత దానికి నువ్వు మొత్తం అసలు నీ డ్యూటీ చూపించేసి దాని మీద క్రైమ్ చేసిన వాళ్ళు.
గన్లు దొరికిన వాళ్ళు ఎట్లుంటది ఏంది అనేది. సో నువ్వు హై లెవెల్ చూపించేసారా. సో ఇప్పుడైతే నువ్వు నార్మల్ గా బండి మీద రౌండింగ్ పోయినట్టు నన్ను పిలిచి ఏదో ఒకటి మాట్లాడేసి నన్ను పిలిపిస్తాం. చేసిన తర్వాత కెమెరా పెడదాం. నువ్వు వచ్చినాక నువ్వు కెమెరా ఎందుకు పెట్టినా బంద్ చేయను. తర్వాత ఉండని రా ఎట్లయినా మీ దొరికినట్టు చూపించాలా, నాకు ఇది ఎవిడెన్స్ లా యూజ్ అవుతుంది అని చెప్పేసి మనం అయితే తీసుకున్నాను. నువ్వు నార్మల్ గా బండి మీద వెళ్ళిపోయింది. సో ఇప్పుడైతే మనం అదే చేస్తాడు. ఇప్పుడైతే సేమ్ ఒక మనం ఎవ్రీ టైం ఎట్లా పిలుస్తామని అట్లా నార్మల్ గా పిలుస్తాము. పిలిచేసి మాట్లాడేసి ఇది అయితే సక్సెస్ఫుల్ గా ఆయనకి తెలియకుండా లోపల పెట్టేస్తాం. వచ్చిన తర్వాత ఇది ఎందుకు చేస్తున్నా కూడా చెప్తా. ఎందుకంటే ఒకసారి గుర్తుందో లేదో ఈమె కూడా ఉంది మేడం, ఈమె కూడా ఉంది. ఎట్లా అంటే నన్ను ఒకసారి ఒక పోలీసు వాళ్ళతో అక్కడ కొట్టించారు, గుర్తుందా? ఎందుకు చూపి సార్ నువ్వు నడురా. ఏంట్రా మేడం, ఏంట్రా మేడం? ఇద్దరు కొట్టించారు. సో దానికి రివెంజ్ చేస్తున్నా నేను, చూపిస్తాను. నీ మీద చేస్తలేను, నీవి ఇంకా తర్వాత ఉంటాయి కానీ అవి నాకు రాత్రి ఇట్లా వండుకున్నప్పుడు గుర్తొచ్చింది అనుకో, సర్ర అంటున్నా. అప్పుడు ఎందుకో చేయబుద్ధి అవుతుంది నాకు. అందుకే నిన్న ఈ ఐడియా వచ్చింది. సో ఇప్పుడైతే కెమెరా పెట్టేసాము. ఆడు వచ్చిన తర్వాత మెల్ల తెలియకుండా తీసినట్టు సరేనా. సో గాయ్స్ ఇప్పుడైతే ఆడు వస్తుండు. ఆల్రెడీ మా ఇంటికాడ ఉన్నా అని చెప్పిండు, మేము ఈడున్నామని చెప్పినాము. సో ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే అన్ని మాట్లాడిపిస్తా ఉండాలి. నాకు తెలియకుండా మెల్ల జిప్పు తెరిచి ఇంకో ఈ గన్ ఉంది కదా, ఈ గన్ నేను పెట్టేస్తా ఉంటాను. అర్థమైందా? బుల్లెట్లు కూడా జేబులో ఉన్నాయి. తెలియకుండా నేను నార్మల్ గా పెట్టేస్తా. ఏదైతే ఒక హై లెవెల్ ఫన్ వస్తుంది అన్నమాట. హ్యాపీ సంక్రాంతి. దాదా ఒకసారి చూడు. అందుకే అంటే సంక్రాంతి విషయాలు చెప్దామని చెప్పేసి పెట్టడం. నార్మల్ గా అంటే నువ్వు అట్లేం కాదు, నువ్వు నార్మల్ గా స్టైల్ గా పుట్టిన వాళ్ళకి స్టైల్ గా తయారైనా. ఇప్పుడు దివ్య కొన్ని ఇది ఏంది అసలు అదేదో మాల ప్లస్ పైకని ఎడికి గర్ల్ ఫ్రెండ్స్ అని దేని పిలిచా బయట మన సబ్స్క్రైబర్స్ కోసం స్టైల్ గా వచ్చింది. సరే చెప్పు, ఏదో చెప్తాను కదా. అరే ఎందుకు నువ్వు అట్లా ఇస్తున్నావు? ఫోన్ చేస్తా ఏం చేస్తాను ఎందుకు లేపాలి అంటే నువ్వు గర్ల్ ఫ్రెండ్ అంటే నువ్వు ఆమె రాగానే మర్చిపోతావు నన్ను. అయ్యా చేసానే లేడు అసలు. ఇప్పుడు ఎందుకు చేస్తాడు? ఇప్పుడు నార్మల్ గా ఆఫీస్ బిజీలో నేను ఆఫీస్ బిజీ అయిందిరా బాబు. పిల్ల బిజీ ఉంది అన్నీ చేస్తున్నావు ఇప్పుడు. అంత లేదు ఇవన్నీ కొత్త కొత్త. ఇప్పుడు ఈమె ఏమంటుందంటే నన్ను లోకేష్ నాతో ఎందుకు మాట్లాడతలేడు అంటుంది. నేను బిజీలో నేనున్నాను. బిజీ కాదు ఈమెతో ఎందుకు మాట్లాడతలేడు? బిజీ అంటే నా ఖాళీ లేదు. ఏం ఖాళీ ఉండాలా? అన్ని చెప్తారు సీక్రెట్లు. సీక్రెట్ లంచ్ కి తీసుకోబోతుండు. ఏ లంచ్? ఆమెని ఏడా వేరే ఆమెని లంచ్ కి ఫోన్ చేసి కూడా ఎత్తుతలే. ఓవర్ చేస్తున్నావు నువ్వు. మరి ఏమంటావు? కెమెరాలో చెప్పేసి కెమెరా. ఇప్పుడు నేనేమంటా తెలుసా, నువ్వు ఈమెని లైక్ చేసినావు రైట్, ఈమె అంటే ఇష్టం. ఇప్పుడు ఆమె ఇంకా ఎట్లా తిరుగుతున్నావు? ఒక మాట, అమ్మాయి ఫస్ట్ నుండి ఫ్రెండ్. నువ్వు కొంచెం ఇట్రా, ఇటు జరుగు. ఫస్ట్ నుంచి అదే నేను ఏమంటున్నా, ఇట్లా నించో. ఫస్ట్ నుంచి ఫ్రెండ్. ఆమె ఫస్ట్ నుంచి ఫ్రెండ్ అయితే ఫ్రెండ్, ముందు నుండి ఫ్రెండ్. వీళ్ళు తెలియకని ముందే తెలుసు నాకు. ఎవరు తెలియకను తెలుసు? మాకు తెలియకను ఉందా? తెలుసు. అరే నువ్వు ఆడపిల్లల ఫీలింగ్స్ తో ఆడద్దు. ఎంత నువ్వు అందగాడిపోయినా కానీ కూడా
కాదా ఎంత అంతగా అడిగిన అయినా అని కూడా రూమ్ లో వచ్చి బాధపడుతుంది, ఫీల్ అయింది. చాలా ఫీల్ అవుతున్నా. పిలిపించినాం, లేదంటే మేము కూడా వెళ్ళిపోయాం. చేయొద్దు. గురు నాకు వద్దు అంట మాట్లాడా కరెక్ట్ రాసాలు చేయొద్దు, కరెక్ట్ కాదు అసలు. ఏడుంటారు మీరు? ఈయన ఉంటామన్న ఇదే మీరెవరు ఏమైందా? మేము ఈయన ఉంటాం, లోకల్ అంతా మా ఇల్లు. అంటే నీకు అన్ని చెప్పుకోవాలారా? మేము తెలియాలి కదా మీరు ఎవరో తెలియదు. డిపార్ట్మెంట్ అని చెప్పుకోవాలా మేము మీకు? ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. డిపార్ట్మెంట్ మనకు తెలియదు కదా అన్న. ఎందుకు అన్నా నాకేం తెలుసు అన్న ఎందుకు ఉరికిర్రు? ఏమేమి ఉన్నాయి? రమేష్ ఎందుకు ఉరుకుతారు నాకు తెలియదు అన్న. మా దగ్గర ఏముంటది అన్న? ఏం లేదన్నా మా దగ్గర. ఏమేమో చూపి. బ్యాగ్ అంటే ఏం లేదన్నా, మేము అన్నా స్టూడెంట్. అన్నా ఏం లేదన్నా, నార్మల్ గా ఏందేమన్నా ఉన్నాయా? ఏమన్నా తెచ్చుకున్నావా? ఏం లేదన్నా. బ్యాగ్ ఏమన్నదాన్ని ల్యాప్టాప్ ఒకటే ఉందన్నా, ఏం లేదు. మేము ఇన్నే ఉంటాం. మేము ఇన్నే ఉంటాం. తెలీదనా? తెలీదనా? ఏం చేయట్లేదు. నేనేం చేస్తానా? అరే ఏంద్రా అది? అన్నా నాకు తెలీదనా? అన్నా 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 నాకు తెలీదనా? ఎందుకు ఏమేమో తెచ్చుకున్నావు అనవసరంగా మమ్మల్ని నాకేం తెలుసు? పెండింగ్ కేసులు నాకు తెలీదనా? అన్నా అన్నా నాకు తెలీదనా? మేము కావాలని ఏం లేవన్నా అట్లా. నాకు తెలీదనా? నాకు తెలీదనా? వాంటెడ్ ప్లేస్ కాడికి రండి. నాకు తెలీదా? ఆఫీస్ మాకు ఆయన గురించే తెలియదు అసలు. అరే అన్న మేము ఉట్టి వచ్చినామన్నా, అసలు ఈయన ఎవరో కూడా తెలియదు మాకు. ఈయన ఎవరో లేదు. నాకు తెలీదనా? అన్నా ప్లీజ్ అన్నా. అన్నా నాకు తెలియదు అన్నా, ఆడు ఇప్పుడే వచ్చిండు అన్న. నాకు అన్నా వీడియో ఓపెన్ చేయి. అన్నా స్టార్ట్ చేయి. అన్నా అన్నా మనకేం తెలియదు అన్న. నాకు తెలియదు అన్న, నిజంగా తెలియదు అన్న. ఆడు అన్నా 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 ప్లీజ్ అన్న. అన్నా ఆయనకి ఏం తెలియదు అసలు. ఆయనకి ఒక్క నిమిషం అన్న, ఏం కేసులు అయితే బ్యాగ్ లో ఓడిపెట్టిన కూడా తెలియదు అన్న. ప్లీజ్ అన్న. ఇప్పుడు ఇవన్నీ చూపిస్తా. ఇప్పుడు ఎవిడెన్స్ ఇదే. అన్నా ప్లీజ్ అన్న. అన్నా అన్నా ప్లీజ్ అన్న, అర్థం చేసుకోరా. ఏంద్రా లోకేష్ అది? బ్యాగ్ లో ఉన్నదానా? బ్యాగ్ లో ఉన్నదానా? అన్నా ప్లీజ్ అన్న. అన్నా అన్నా సార్ సార్ తెలీదనా? అన్నా ప్లీజ్ అన్న. ఎక్కడికి తెచ్చినారు ఇవన్నీ? ఎవరివి రావి? నా బ్యాగ్ లో ఉండవన్నా? ప్లీజ్ అన్న. అన్నా ప్లీజ్ అన్న. అన్నా ప్లీజ్ అన్న. అన్నా ల్యాప్టాప్ ఆఫీస్ 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 ఆయనకి ఏం తెలియదు అసలు.
నా ప్లీజ్ ఎందుకు ఉరికిపోయిండు ఆడు? ఏం తప్పు నాకేం చేయండి? తెలుసా అన్న, నేను పిలుస్తాను పిలువు అని పిలువు బయటికి. పిలుస్తాను కాల్ ఆయన తెలీదు ఏం తెలియదన్నా రే లోకేష్ ఏంద్రా ఇది లోకేష్ తెలుసు కావాలనే తెచ్చింది కోరిగేసిన నిజం చెప్పు. అరే హర్షన్ కొడుతుంది పిచ్చా నీకేమన్నా? అవును ఓవర్ అంతా ఇవన్నీ నడు నడు అలా ఆఫీస్ రావాలి. నా ప్లీజ్ అన్న ఓవర్ చేయకరా ఏం లేదన్నా అది రే అది ఒకసారి ఫోన్ చేయి ఎందుకు ఉరికిందో తెలియదన్నా ప్లీజ్ అన్న ఏం చేసినామన్నా ఎందుకన్నా మా మీద ఇంత కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు అన్నా 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 నాకు అన్న పేరుందన్నా నాకు అన్నా స్థలాలతో దిగుకుంటా ఏంద్రా నీది పేరు కూడా. ఏంద్రా బై నువ్వు ఎప్పుడు నాకు చేస్తావేమ్రా ఇదంతా నేనేం చేసానా? మళ్ళా నువ్వు ఈ బ్యాగ్ లో దొరికింది కదరా నా బ్యాగ్ లో ఉండవు ప్లీజ్ అన్నా 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 మేము ఏం చేస్తాం ఏయ్ కూర్చో, పక్కకి జరగ మార్కెల్ ఆడపిల్లల్ని పెట్టుకొని ఏంద్రా మీరు? ఒక మాట చెప్తా ఈడు దొరికినా నేను ఏం చేయలేదు అరే నేనేం చేసినా అంటే ఏమన్నా డ్యూటీకి పట్టలేదురా ఏంద్రా ఏడికి పోయినావురా ఏడుంటారా నువ్వు అన్ని తీసుకొచ్చి అన్న ఒక్క నిమిషం అన్న కూర్చోరా ఏంద్రా ఇది ఆఫీస్ కి పార్టీ ఉందంటే వెళ్ళమే అన్న జరుగు. అరే ప్లీజ్ ఏడుకెళ్ళి వస్తుర్రా మాకేం తెలియదన్నా ఆడి అన్విలు నాకేం తెలుసు అన్న ఆడేందుకు సంబంధం లేదు. ఎందుకు ఉరికిండ్రు ఆడు? తెలియదన్నా అరే ఏంద్రా ఇది ఇంట్లో నీ ఓడి నార్మల్ అదేమో వీళ్ళ ఫ్రెండ్ మాకేం తెలియదన్నా ప్లీజ్ అన్న నాకు అన్నా ఏంద్రా ఇది? ఏంద్రా ఇది? ఏడుంటారా మీరు? ఏడుంటారా నువ్వు? మాకేం తెలియదన్నా ఏడ్రా ఆడేడికి పోయిండ్రా? నాకేం తెలుసా నాకు తెలియదన్నా పక్కన వెళ్ళిపోను. అన్నా ఒక్క నిమిషం సో మీ ఫోటోలు తీస్తే మీకు అంతా తెలుస్తారా మీరు? అన్ని పెండింగ్ ఉన్నాయి, అన్ని కూడా మీ మీద ఇప్పిస్తా. అప్పుడు సెట్ అవుతావు నువ్వు. ప్లీజ్ అన్న అర్థం కూర్చోరా నువ్వు. కూర్చో అన్నా ప్లీజ్ అన్న నాకు మంచి పేరు ఈ సలహాతో తిరుక్కుంటే ఏం పేర్లు రా నీకు? సారీ అన్న నాకు తెలియదు లోపలేరా రే, నువ్వు లోపల ప్లీజ్ అన్న నువ్వు లోపలేరా? అన్ని పెట్టుకొని చాతన ఏమున్నారా ఏడుకెళ్ళి వస్తున్నారా మీకు ఇవన్నీ? ఏడుంటారా నువ్వు? ఏడుంటావు? నేను చింతల్లో ఉంటున్నా. నువ్వు ఆడికెళ్ళి ఈడికెందుకు వచ్చినావు? ఈడ ఫోన్ చేసాడని ఈడికి మా ఫ్రెండ్ ఓవర్ మీ ఫ్రెండ్ సార్ నీ ఫ్రెండ్ అన్నాడు. చెప్పగా నీకు దండం పెడతారా ఏం చేసినామన్నా నాకు సంబంధం ఏం లేదు అన్న ఇంత నాకు సంబంధమే లేదన్నా అరే ఏంద్రా ఇది నాకు నేనైతే నా బ్యాగ్ లో నేనైతే వద్దనా ఇద్దరు వద్దనా అన్న ఈ సంబంధం నాకేం సంబంధం లేదని ఏమో తీసుకోవచ్చు తీసుకోవండి అన్న నీ ఫ్రెండ్ అంటున్నారా? ఈడు కూడా వాడిని కూడా విలువ, నువ్వు కూడా విలువ, ఇద్దరు వాళ్ళు అన్నాడు. ఒక నిమిషం అన్న అరే ఒక అన్న నీ గన్న చూడను ఒకసారి నాకు మాటలు కూడా వస్తలేవు. అరే ఏంట్రా ఇది
అబ్బో, చూడు బుల్లెట్లు కూడా ఉన్నాయి. చెత్త ఏడికెళ్ళి ముఖం తెస్తుర్రా కూడా ఇవన్నీ? ఇలా పెండింగ్ కేసులు అన్ని మీ మీద ఉంటాయి ఇప్పుడు. నాది కాదనా అది, నాది కాదనా అది, నాది కాదనా, ఇది ఎవరిదిరా? ఏడికెళ్ళి వచ్చింది ఇది? నాది కాదు అది. ఏడికెళ్ళి వచ్చింది ఇది? అన్నా నేను బయటికి వెళ్ళిస్తే మేము ఎవరు ఇచ్చి నీకు ఓవర్ సప్లై చేసిండు ఇది? ఇది ఓవర్ సప్లై చేసిండు నీకు ఇది? నించొని మాట్లాడుతున్నాం రా ఫస్ట్ రావు. నాది అన్నా నాకు సంబంధం లేదన్నా. ఓవర్ సప్లై చేసిండు నీకు ఇది? అన్నా నాకు సంబంధం లేదన్నా. సమాధానం నీ దగ్గర దొరికింది కదా, ఇది ఏడికెళ్ళి దొరికింది మళ్ళీ ఇప్పుడు? అన్నా నాది కాదన్నా అది. నీ బ్యాగ్ ఎట్లా వచ్చింది ఇది? నా బ్యాగ్ లో ఉండవన్నా ల్యాప్టాప్ ఒకటే ఉండదు ఆఫీస్ ది. ఏంద్రా నీదే? ఎవరిది? ఆయనకి ఏం తెలియదు సార్ అసలు. నువ్వు జరిపో నాకేం తెలియదన్నా. ఆగరా, అవి ఎన్నో ఎడికెళ్ళి వస్తుంది, ఎన్నో ఎడికెళ్ళి వస్తుంది. వద్దనా ప్లీజ్ జాబ్ అన్నా, జాబ్ అన్నా, జాబ్ వద్దనా. డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ ఏమని చెప్పండి. అంటే వీళ్ళందరూ ఈడ. న్యూసెన్స్ అయితే రోజు ఎప్పుట కంప్లైంట్ రాసేస్తా పిఎస్ మీకు ఇచ్చి. నడు రా, లేదన్నా. ఇంకా మంచిదే, నడు వీళ్ళని. అన్నా లేదన్నా ప్లీజ్ అన్న, జాబ్ అన్నా ప్లీజ్ నడురా. అన్నా ప్లీజ్ అన్నా. అన్నా మీ కంప్లైంట్ మీరు డైరెక్ట్ వచ్చేస్తారు ఆడికి. పిఎస్కి వచ్చిన పిఎస్కి రండి డైరెక్ట్. అన్నా లేదన్నా, ఉన్నానా ఉన్నానా రాలు నువ్వు వాళ్ళకి ఫోన్ చేయలేక వద్దనా. దేని పరిగెట్టరు రా, దేని పరిగెట్టరు, ఆడి కూడా వెళ్ళి బయటికి వెళ్ళు. పిలుస్తామన్నా అన్న, ఒక మాట చెప్తున్నాను అన్న. దేని పరిగెట్టరు. అన్న, ఒక్క నిమిషం అన్న, నేను చెప్పేది అన్న, మీరు చెప్పేది. అన్న, ఒక్క నిమిషం అన్న, మీరు చెప్పేది అన్న. అన్న, పిలుస్తాను. నిలు ఫస్ట్ బయటికి వెళ్ళు. అన్న, మేము ఏం చేయలేదు ఫస్ట్ అన్న, బయటికి మేము వెళ్ళు. అన్న, పిలుస్తాను అన్న, కూర్చో, నువ్వు కూర్చో. ఈడ కూడా మాకు తెలియదు అన్న. తెలియదు. నేనంది తెలీదురా. అసలు అంటున్నావు కదా నువ్వు అప్పటి నుంచి. అన్నా ఫోన్ చేస్తూనే వచ్చాను, దోస్తే కదా. కూర్చో. అది ఫోన్ చేస్తూనే వచ్చాను. అడుగో మళ్ళీ అడగాలి. వచ్చేసే నువ్వు కూడా. దేని పరిగెట్టరు. ఒక్క నిమిషం అన్న, ఈడ కూడా మాకు తెలియదు అన్న, వీడియోస్ వరకే తెలుసు. వీడియోస్ వరకే తెలుసు. తెలిసిందే నువ్వే కదా ఇక్కడికి. దూరం. నాకు తెలియదు సార్. నాకు తెలియదు సార్, నాకు తెలియదు. సార్, నాకు అది తెలియదు. రారా ఇక్కడ నాకు అందరు చూస్తురా, అందరు చూస్తురా, అర్థం చేసుకున్నా. కూర్చోరు, మీరు కూర్చోరు. అడుగు, నా దోస్తులు అన్నావు కదా అప్పటి నుంచి. దేని పరిగెట్టు. అడుగు. దేని కాదు. అడుగురా. ఏడి? దోస్తులు అన్నావు కదా అప్పటి దేని నుంచి. కాదు, దోస్తులు. చెప్పు. నువ్వు పిలుస్తాను కదా వచ్చాను. నేను చెప్పి నా గన్ను పెట్టుకోమని. గన్న నాదేటి. మరి నీ బ్యాగ్ ఉంది. సార్ నాదా? ఎవర్రా దోస్తులు అంటున్నావు కదా? అరే మాట్లాడరా ఫస్ట్. ఒక్క తమాషా నిమిషం చేస్తున్నావు. అన్న, మేము క్లారిటీ తీసుకుంటాం. నిన్ను పిలిచిన దేనికి పిలిచిన? నువ్వేమన్నా నాకు తెలుసా? గన్న నేను పట్టుకొని నువ్వు నాకు తిరుగుతున్నా. తెలుసా? మీ ఇల్లు తెలీదా? తెలుసా? నాకు తెలుసా నువ్వేమన్నా? తెలీదా? అరే ఈడు పిలిస్తే వచ్చి ఇంకో ఓపెన్ గా వీడియోలో కూడా చూపిస్తా సార్. నాదేం తప్పు లేదు. బ్యాగ్ లో గన్ ఎవరు, అసలు ఇది ఏంది, ఆ ల్యాప్టాప్ ఏంది, అని బట్టలేంది, నాకేం తెలియదు సార్. ఈడే తెలియదు, నాకేం తెలియదు. అరే, నువ్వు గన్ను పెట్టుకున్నాడు తెలుసా? గన్నని నేను ఓపెన్ చెప్తున్నా, అసలు వీడు గన్లు సప్లై చేస్తాను. ఎవరు చేస్తున్నారు? వీడు గన్లు సప్లై చేస్తాను. ఎవరు చేస్తున్నారు? సార్ సార్ ప్లీజ్ సార్. వాంటెడ్ ప్లేస్ ఏమో మీ దగ్గర. కాదనా. ఇడికి రా అన్న, ఇడికి రా. రక్త చేస్తారు. అందరూ ఉన్నారు. అందరూ దొరికిరు. అరే ఎవరు చేస్తున్నారు? సప్లై చూసావా? ఏ డిక్కీలు ఉన్నాయి? అన్ని ఉంటాయి. ఉండదన్నా, చూడనా డిక్కీలో. కదరా. ఏం తెలియదు సార్, ఆడు ఇవన్నీ సప్లై చేస్తాడని మాకు అరే ఎవరు సప్లై చేస్తారు? ఇది ఏందో కథ. ఎవరు సప్లై సప్లై ఇట్లా నీకు నాకు ఏడికెళ్ళి వస్తున్నాయి తెలీదు సార్. అది అవన్నీ ఏడికెళ్ళి వస్తున్నాయి. సార్ అరే నాకు సార్, ఫస్ట్ అవన్నీ ఏడికెళ్ళి వస్తున్నాయి. సార్ అరే నాకు సార్ ఫస్ట్ నాకు నీకు ఇవన్నీ. తెలీదు సార్. మళ్ళీ బ్యాగ్లో ఏడికెళ్ళి వచ్చిందిరా. ఈడే దొంగ సార్. ఎవరు దొంగ? అరే నువ్వు నీ బ్యాగ్ లో దొరికిందా గన్? నా జేబులో అరే దొరికిందా? నేనందిటోకి దొరికారు సార్. నేనందిటోకి దొరికారు సార్. కాదు సార్. సార్ నాది కాదు సార్. ఏడు అన్ని ఆడ పిఎస్ లో సార్ కూర్చున్నాడు. నాది కాదు సార్.
లవ్ ఫస్ట్ లవ్ మస్తు చూసిన లవ్ ఇడికెళ్ళి రండి సార్ ఈడు దీని దగ్గర గన్లే కాదు సార్ ఈ రూమ్ లో ఇంకేమేమో ఉంటాయి సార్. ఎవరి రూమ్ లో ఉంటాయి? ఈ రూమ్ లో నువ్వు చూసావు నా రూమ్ లో బ్యాగ్ లో దొరికినాయి కదా ఇప్పుడు నీ బ్యాగ్ లో గన్ బుల్లెట్ నాది కాదు ఏంది నీది కాదా? కాదే కాదు సార్ సార్ అన్న ఒక్క నిమిషం అన్న, నువ్వు నన్ను గుర్తుపడతావు కదా, నేను ఏడుంటాను అన్న. నేను ఎప్పుడైనా ఇట్లా ఇండిసిషన్ చేసినా అన్న? నేను సార్ అడగండి సార్ నా మీద చేస్తున్నా మీలో కొత్త ఎవరెవరో వస్తూ ఉంటారు సార్, వచ్చి నాకు ఇక్కడ విషయం చేస్తూ ఉంటారు ఇక్కడ. కంప్లైంట్ రాసి ఇచ్చేసి ఇలా ఎట్లా చేయాలి అట్లా చేస్తాం నాడు సార్ చెప్తురా మీరే వస్తారని చెప్పిరా సార్ నేను లేదు సార్, నేను ఇక్కడ ఉన్నా. ఎవరైనా చెప్తున్నా సార్ లేదు సార్. నాడు సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. కేసు పెడతాను సార్. నడు సార్. గన్ను ఈ దాంట్లో దొరికింది. గన్ను సప్లై చేస్తాడు సార్, వాడు బుల్లెట్లు సప్లై చేస్తాడు. వాడు పెద్ద దొంగ. ఫోన్ చేసి వాడు దొంగ సార్. హైదరాబాద్ లో పెద్ద పెద్ద సప్లైర్లు తెలుసు. సగం క్రైమ్ ఈ వల్లనే అవుతుంది. అది కాదు సార్, నేనే చచ్చిపోతాను సార్. ఒక్క నిమిషం హోటల్లో ప్యాంటు. చచ్చిపోతాడు ఇంకోసారి ఫోన్ వేస్తాను నీరు. అది కాదు, నువ్వు చేయలేదు, నన్ను పోలీసులతో నువ్వు కొట్టిపోయానే. అది వేరే ఇది వేరే జాబ్ రిస్క్. అరే చూడరా భయ్. సో గైస్ సక్సెస్ఫుల్ అయితే అయిపోయింది అనమాట ప్రాంక్. మనోడు పిక్చర్ లాగా అరే రారా భయ్.